ఫ్రెండ్స్, ఒక చిన్న విషయం. అమెజాన్, ఫ్లిప్కార్ట్, మిత్రా వంటి షాపింగ్ వెబ్సైట్లో అందులో ఉండే ప్రొడక్ట్ ప్రైస్ సడన్గా డ్రాప్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, హనీ 360 రూపీస్ పైనే ఉంటుంది. బట్ ఇది మనకు ఇప్పుడు 109 రూపీస్కే వస్తుంది. సో ఇలాంటి మంచి మంచి డీల్స్ మిస్ కావద్దు అంటే ఏఎస్ మై డీల్స్ ఛానల్ జాయిన్ అవ్వండి. సో ఇందులో మంచి మంచి డీల్స్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, ఒకసారి ఈ ఫోటో చూడండి, చాలా బాగుంది కదా. సో ఇలాంటి ఫోటో ఎలా అటెండ్ చేసుకోవాలో చూద్దాం. సో దీనికోసం మీ మొబైల్న ఫస్ట్ అయితే పినీస్ యాప్ అయితే ఉంటుంది, ఓకేనా. సో యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో వేస్తాను. ఫస్ట్ అయితే యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. యాప్ ఓపెన్ చేసిన తర్వాత సో ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ స్టార్ట్ మీ టాప్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి మీ ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. పైన మనకు ఫొటోస్ అయితే కొన్ని సెలెక్ట్ అయితే చేసుకోండి. మీ ఫొటోస్ ఎందులో ఉన్నాయో చూసుకొని ఫొటోస్ అయితే ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి, ఓకేనా. మీ ఫొటోస్ ఎన్ని ఉంటే అన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత పైన నెక్స్ట్ మీరు టాప్ చేసుకోండి. నెక్స్ట్ మీరు టాప్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా అయితే వస్తుంది. వచ్చిన తర్వాత కింద షేప్ అని ఉంటుంది. షేప్ మీరు టాప్ చేసుకుంటే సో మళ్ళీ షేప్స్ కలెక్షన్ ఉంటుంది పైన ఆప్షన్. సో ఇక్కడ టాప్ చేసుకోండి. ఇక్కడ మీకు చాలా షేప్స్ అయితే కనబడతాయి, ఓకేనా. సో ఫస్ట్ అయితే ఈ షేప్ అయితే తీసుకోండి, ఓకేనా. ఈ షేప్ తీసుకున్న తర్వాత కింద రైట్కి మీరు టాప్ చేసుకుని ఇక్కడ అడ్జస్ట్మెంట్ మీరు టాప్ చేసుకుని సో ఇక్కడ ఫోటో సైజ్ అయితే మీరు ఇంక్రీజ్ అయితే చేసుకోవచ్చు, ఓకేనా. సో ఇక్కడ మీరు అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి, ఓకేనా. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత పైన డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. డౌన్లోడ్ మీరు టాప్ చేసుకుని ఇక్కడ స్టాండర్డ్ ఫ్రీ ఉంటుంది, ఓకేనా. ఫస్ట్ ఆప్షన్ మీరు టాప్ చేసుకుంటే మీకు ఈ యొక్క ఫోటో అయితే డౌన్లోడ్ అయితే అయిపోతుంది, ఓకేనా. సో ఈ విధంగా డౌన్లోడ్ అయిపోయిన తర్వాత సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ మొబైల్న పిక్సెట్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి, ఓకేనా. యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే ఉంటుంది. కింద ప్లస్ మీద టాప్ చేసుకోండి. ప్లస్ మీద టాప్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే మీకు ఈ విధంగా అయితే వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఒక వైట్ బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. మీరు ఏం చేస్తారంటే సింపుల్గా ఇక్కడ ఆల్ ఫొటోస్ మీద టాప్ చేసుకోండి పైన, ఓకేనా. సో ఈ విధంగా టాప్ చేసుకోండి. మీకు కొన్ని ఫొటోస్ అలాగే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే మీకైతే చూపిస్తుంది, ఓకేనా. ఫస్ట్ అయితే ఇక్కడ టాప్ చేసుకోండి, ఓకే. ట్యాప్ చేసుకున్న తర్వాత పైన మనకు బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ మీరు ట్యాప్ చేసుకోండి. సో ఇక్కడ ఒక వైట్ బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి, ఓకేనా. ఓకే, వైట్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకు వైట్ బ్యాక్గ్రౌండ్ అయితే వస్తుంది, ఓకే. సో ఈ విధంగా వచ్చిన తర్వాత కింద టూల్స్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ క్రాప్ మీద ట్యాప్ చేసుకోండి. ఈ క్రాపింగ్ అయితే కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి ఈ విధంగా, ఓకేనా. చేసిన తర్వాత పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి, ఓకే. నెక్స్ట్ వచ్చేసి కింద యాడ్ ఫోటో మీద ట్యాప్ చేసుకోండి, ఓకే. సో ఇక్కడ యాడ్ ఫోటో మీద ట్యాప్ చేసుకున్న తర్వాత సో ఇంతకుముందు మనం పినిష్ యాప్లో ఫోటో కలెక్ట్ చేసుకున్నాం కదా, ఆ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకొని పైన యాడ్ మీద ట్యాప్ చేసుకోండి. మనకు ఫోటో అయితే వచ్చేస్తుంది, ఓకేనా. ఫోటోని జూమ్ అయితే చేసుకోండి, ఓకేనా. ఈ విధంగా ఫోటో జూమ్ చేసిన తర్వాత పైన ఎరేజ్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని కింద ఎరేజ్ మీద ట్యాప్ చేసుకొని ఒపాసిటీ హైడ్నెస్ తగ్గించుకొని సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోండి. సో ఇప్పుడు ఈ ఫోటో కింద ఈ విధంగా డ్రా చేసుకోండి, ఓకేనా. ఇలా స్పీడ్గా అయితే డ్రా చేసుకోండి, ఓకే. ఓకే, సో ఈ విధంగా డ్రా చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే పైన రైట్కి మీరు టాప్ చేసుకోండి, ఓకే. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కింద మనకు అడ్జస్ట్ అని ఉంటుంది, ఓకేనా. సో ఇక్కడ టాప్ చేసుకోండి. ఇక్కడ సాచురేషన్ వచ్చేసి మొత్తం 0 అయితే పెట్టేసుకోండి, ఓకేనా. అమౌంట్ -100 అయితే పెట్టేసుకొని పైన రైట్కి మీరు టాప్ చేసుకోండి. మీకు ఈ పిక్సెల్ యాప్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే నాకు వాట్సాప్లో మెసేజ్ అయితే చేయండి. మీకు స్టార్టింగే ఆల్రెడీ బ్యానర్ ఫోటో అయితే పెట్టాను. అండ్ ఇంకో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే సో ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి అలాగే వీడియో బాగుందా లేదా అనేది చిన్న కామెంట్ చేయండి. ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉన్నా లేకపోతే ఇంకేమన్నా టైప్ వీడియో ఎడిటింగ్ కావాలన్నా ఫోటో ఎడిటింగ్ కావాలన్నా కామెంట్ అయితే చేయండి, ఓకేనా. మీకైతే ఖచ్చితంగా అయితే ఎడిటింగ్ అయితే చేస్తాను, ఓకే. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం బ్యాక్ వచ్చేసి ఇక్కడ మళ్ళీ యాడ్ ఫోటో మీద టాప్ చేసుకోండి, ఓకేనా. యాడ్ ఫోటో మీద టాప్ చేసిన తర్వాత ఇక్కడ ఒక మంచి ఫోటో అయితే తీసుకోండి. మీకు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయ్యేలా ఉండాలి, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క ఫోటో తీసుకుందాం, ఓకే. పైన యాడ్ మీద టాప్ చేసుకోండి, ఓకే. ఈ యొక్క ఫోటోని జూమ్ అయితే చేసుకోండి, ఓకే. జూమ్ చేసిన తర్వాత కింద రిమూవ్ బీజీ ఉంటుంది, ఇక్కడ టాప్ చేసుకొని రిమూవ్ బ్యాక్గ్రౌండ్ మీద టాప్ చేసుకోండి. చాలామందికి పిక్సెల్ యాప్లో మనీ అడుగుతుంది అంటున్నారు కాబట్టి మీరు ఏం చేస్తారంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి, మీకు యాప్ అయితే పంపిస్తాను, ఓకే. సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ షాడో ఆప్షన్ ఉంటుంది. షాడో మీద టాప్ చేసుకోండి. షాడో ఈ విధంగా వస్తుంది. వచ్చిన తర్వాత కలర్ మీద టాప్ చేసుకొని ఇక్కడ షాడో కలర్ వచ్చేసి వైట్ పెట్టుకోండి. ఇక్కడ పొజిషన్ వచ్చేసి కొంచెం ఈ విధంగా అడ్జస్ట్మెంట్ తీసుకోండి, ఓకేనా. ఇప్పుడు లుక్ అయితే బాగుంటుంది. పైన ఎరేజ్ మీద టాప్ చేసుకొని ఇక్కడ ఒపాసిటీ తగ్గించుకొని సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకొని ఇప్పుడు ఈ యొక్క కింద అయితే ఈ విధంగా డ్రా చేసుకోండి. ఎందుకంటే మనకి ఇక్కడ టెక్స్ట్ అయితే రావాలి. సో ఇదే ఫోటోని మీరు బర్త్డే కింద యూజ్ చేసుకోవచ్చు లేదా నార్మల్ ఫోటో కింద కూడా యూజ్ అయితే చేసుకోవచ్చు, ఓకేనా. పైన రైట్కి మీద టాప్ చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కింద టెక్స్ట్ మీద టాప్ చేసుకొని సో ఇక్కడ వచ్చేసి మీరు ఏం చేస్తారంటే మీ యొక్క నేమ్ అయితే టైప్ అయితే చేసుకోండి. ఒకవేళ ఓన్లీ ఫోటో ఎడిటింగ్ కోసం అయితే, ఓకేనా. నేను జస్ట్ రష్మికన్ ఫస్ట్ టైప్ చేసుకుని పైన రైట్కి మీద టాప్ చేసుకుంటున్నాను, ఓకే. నెక్స్ట్ వచ్చేసి కింద
సిఆర్ ఉంటుంది, ఇక్కడ టాప్ చేసుకోండి. ఇక్కడ పైన సెర్చింగ్ వచ్చేసి మీరు సిగ్నేచర్ ఫాంట్ అని సెర్చింగ్ చేయండి, మీకు మంచి ఫాంట్స్ అయితే వస్తాయి. స్టార్టింగ్ నుంచి 5th ఫాంట్ అయితే తీసుకున్నాను, మీరు కూడా ఇదే ఫాంట్ అయితే తీసుకోండి. ఇప్పుడు ఈ యొక్క ఫాంట్ జూమ్ చేసుకొని కలర్ మీద టాప్ చేసుకొని, కలర్ వచ్చేసి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ గ్రేడియంట్ ఉంటుంది, ఇక్కడ టాప్ చేసుకొని ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి మీరు ఏం చేస్తారంటే బ్లూ కలర్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఓకేనా, ఓకే. సో ఈ విధంగా యాడ్ చేసుకుంటే ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ స్ట్రోక్ వచ్చేసి వైట్ కలర్ ఇచ్చేయండి. ఓకేనా, ఓకే. ఇప్పుడైతే లుక్ అయితే బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ టెక్స్ట్ వచ్చేసి మీరు ఏం చేస్తారంటే హ్యాపీ బర్త్డే రష్మిక మందన ఇట్లా యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే మీకు నార్మల్ ఫోటో కాబట్టి మీరు ఏం చేస్తారంటే జస్ట్ మీ యొక్క నిక్ నేమ్ అయితే టైప్ అయితే చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను రష్మిక మందన ఉంది కదా, సో నేను ఇప్పుడు మందన అని టైప్ చేసుకుంటున్నాను. ఓకే, సో దీన్ని కింద స్మాల్గా వేసి పెట్టేసుకొని ఇక్కడ ఫాంట్ వచ్చి చేంజ్ అయితే చేసుకుంటున్నాను. ఓకేనా, ఓకే, ఓకే. చాలా సింపుల్. సో ఈ విధంగా ఎడిటింగ్ చేసుకుంటే మీకు అయిపోద్ది. ఓకేనా, చాలా ఈజీగా ఉంది కదా ఫ్రెండ్స్. మీకు హ్యాపీ బర్త్డే లేకుంటే టెక్స్ట్ హ్యాపీ బర్త్డే అని టైప్ అయితే చేసుకొని బర్త్డే ఉంటే ఒకవేళ. ఓకేనా, సో ఈ విధంగా చేసుకున్న తర్వాత పైన రైట్ క్లిక్ మీద టాప్ చేసుకోండి. ఓకే, రైట్ క్లిక్ మీద టాప్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పైన డౌన్లోడ్ మీద టాప్ చేసుకోండి. ఓకేనా, సో వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్ చాలా వీడియోస్ ఉన్నాయి, చూడండి. మన కంటెంట్ మీకు నచ్చితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, సో థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.